మార్చుకుంటాం. విజయసాయి రెడ్డి కంటే పెద్ద దొంగ జగన్. ఇప్పుడు అంతే కదా, విజయసాయి రెడ్డి కంటే పెద్ద దొంగ విజయసాయి రెడ్డి దొంగే. మీరు చేసిన తప్పు ఎవడు కాదు, మేమేం కాదను, మేము ఎత్తున పెట్టుకున్నామా? నాకేం సంబంధం లేదు. ఆయన వచ్చి సరే, దొంగని పెద్ద దొంగని ఎప్పుడు అరెస్ట్ చేయబోతున్నారు సార్? సార్, దొంగని పెద్ద దొంగని ఎప్పుడు అరెస్ట్ చేయబోతున్నారు చెప్పండి, ప్రజలు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సార్ ఒక్క నిమిషం, ఎప్పుడైనా దొంగ దొంగే. రెండోది, పవన్ కళ్యాణ్ అంత దొంగ కూడా ఉంటాడా? నేను కూడా మాట్లాడొచ్చు. రోజుకొకటి అమ్ముడుకు పోయేవాడు. నేను మీరు మధ్యలో అవకాశం ఇస్తే నేను గమ్మని రాసుకున్నా, నేను మాట్లాడుతున్నా. అవకాశం ఇస్తే ఎవడు దొంగో వెంకటరెడ్డి గారు నాగేంద్ర గారు మాట్లాడండి, మళ్ళీ అజయ్ గారు కూడా మాట్లాడాలి. 5 సంవత్సరాలు గుడ్డలు ఇప్పి వీధిలో నిలబెట్టి నాగేంద్ర గారు మీరు కన్ఫైన్ టు ద సబ్జెక్ట్. వెంకటరెడ్డి గారు ప్లీజ్. చెప్పారు కదా 154 నుంచి ఎవరు కొట్టేశారు, 11 సీట్లకు ఎవరు దించాడు? సిగ్గులేదా అడిగి? పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నాడు, సొంత డబ్బులు ఖర్చు పెట్టి రాష్ట్రంలో చెప్తుంటే బుడమేరు మాట్లాడాడు. బుడమేరు, హలో బుడమేరు చోటేమో చెప్పాను. సిగ్గుంటే అతనికి సిగ్గు తెర ఉంటే బుడమేరు కట్టాడంటే ఏందో, కోటి రూపాయలు ఇస్తానన్నాడు. ఎవడికి ఇచ్చారు కోటి రూపాయలు? ఎక్కడ ఖర్చు పెట్టారు? దొంగ దొంగ రైట్. మీరు ఆగండి అజయ్ గారు ఇప్పుడు ప్రభుత్వం ముందు 2 సవాళ్లు ఉన్నాయండి. అజయ్ గారు ఒక నిమిషం సార్, లెట్ us నాట్ కాన్ఫిడెంట్. వెంకటరెడ్డి గారు, నాగేంద్ర గారు ఆ అంశం పక్కన పెట్టండి. అజయ్ గారు మాట్లాడాలి. ఇప్పుడు అజయ్ గారు మాట్లాడతారు. ఒక నిమిషం. తెలుసుకోలేక ఇలాంటి బొంక పేట్లు మాట్లాడుతూ ఉంటే అజయ్ గారు ఒక నిమిషం. నాగేంద్ర గారు ఓకే, ఇనఫ్. అజయ్ గారు, వెంకటరెడ్డి గారు, నాగేంద్ర గారు ప్లీజ్. నాగేంద్ర గారు, వెంకటరెడ్డి గారు ఇద్దరు ఆగండి. అజయ్ మాట్లాడతారు. అజయ్ గారికి ఒక క్వశ్చన్ ఉందండి, ఇంపార్టెంట్ క్వశ్చన్. 5 సంవత్సరాలు ఏం పెట్టావురా? 11 రోజులు వేసాను రా, 435 పనులు చేయించాను రా. నా నియోజకవర్గం 5 సన్నాసులు ఒక్క పని చెప్పరా? ఇప్పుడు నాగేంద్ర గారు డోంట్ గో పర్సనల్. వెంకటరెడ్డి గారు మీరు కూడా ఆగండి. ఏం పని చేశాడు చెప్పరా? ఎందుకంటే పిచ్చుకుంటున్నాను. ఫైనల్ గా అజయ్ గారు మాట్లాడతారు. ప్లీజ్ ఒక నిమిషం. నాగేంద్ర గారు ప్లీజ్. నాగేంద్ర గారు ఇద్దరు ఆగుతున్నారు, మీరు ఇద్దరు ఆగండి, ఆయన మాట్లాడతారు. వెంకటరెడ్డి గారు మీరు కూడా ఆగండి. మీరు ఆగండి. నాగేంద్ర గారు ఇద్దరు ఆగండి. అజయ్ గారు మీరు ఆగండి. ఇద్దరు ఆగండి. అజయ్ గారు మాట్లాడతారు ప్లీజ్. వెంకటరెడ్డి గారు ఇంకా ఆపండి. వెంకటరెడ్డి గారు, నాగేంద్ర గారు ఇద్దరు ఆపండి. నాగేంద్ర గారు, వెంకటరెడ్డి గారు ఇద్దరు ఆపండి. నాగేంద్ర గారు, వెంకటరెడ్డి గారు ఇద్దరు ఆపండి. అజయ్ గారు మీరు ఇంకా ఏమండి ఫిల్దీ లాంగ్వేజ్ వద్దు. నాగేంద్ర గారు, వెంకటరెడ్డి గారు ఫిల్దీ లాంగ్వేజ్ వద్దు. నాగేంద్ర గారు దయచేసి ప్లీజ్ స్టాప్ దట్. ఇద్దరు ఆపండి. ఇద్దరికి చెప్తున్నా. అజయ్ గారు మీరు ఫైనల్ గా చెప్పండి. ఈ 50,000 ఏకర్స్ అండి, ఆయన దాని గురించి కూడా చేశారు. 50,000 ఏకర్స్ గురించి కూడా మాట్లాడారు. ఇంకా అవసరం అండి రాజధానికి? అంటే ఒక 2,000 ఎకరాలు తక్కువ, 1,00,000 ఎకరాలు అనమాట. న్యూయార్క్ ఒకటి 4 lakhs ఏకర్స్లో ఉంది, తర్వాత మనదే. ఇప్పుడు ఈ 50,000 ఎకరాల సమీకరణ, అది ల్యాండ్ పూలింగ్ అన్నారు కదా, ఈ సమీకరణ ద్వారా ఎంత భారం నెత్తిన పడబోతోంది? సంపద సృష్టించడం కోసం వీటిని అమ్మేసే ప్రయత్నం ఏమన్నా జరుగుతుంది? ఆల్రెడీ ఇంకా 2,000 ఎకరాలు ఉన్నాయి మీ దగ్గర, ప్రభుత్వం దగ్గర ప్రస్తుతం. అవి అమ్మితే మీరు ప్రపోజ్ చేసిన ప్రాజెక్టులు అవి అమ్మితే మీరు కంప్లీట్ చేయలేరు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమో మీకు గ్రాంట్ ఇవ్వట్లా, లోన్ ఇస్తోంది, లేకపోతే లోన్ ఇప్పిస్తోంది. ఎలా సార్ మీ విజన్ ఎలా కంప్లీట్ చేస్తారు మీరు? వసుదేవన్ గారు, చంద్రబాబు నాయుడు గారి విజన్ ఈ రోజు మనం ఇక్కడ కూర్చొని మాట్లాడితే అర్థమయ్యేది కాదు సార్. మీరు నాకంటే వయసులో పెద్దవాళ్ళు అండ్ అనుభవంలో కూడా మీరు నాకంటే చాలా పెద్ద సీనియర్. ఎక్కడ కూర్చొని మాట్లాడదాం పోనీ చెప్పండి. పోనీ అక్కడికి సార్ నేను అదే చెప్తున్నాను. లెట్ మీ కంప్లీట్. నేను ప్రభుత్వం అంటున్నానండి, చంద్రబాబు ప్రభుత్వం అంటున్నా. ప్రభుత్వంలో అందరూ ఉన్నారు, బీజేపీ ఉంది, జనసేన. అదే అంటున్నాను, లెట్ మీ కంప్లీట్. ఇప్పుడు ఆయన విజన్ తాలూకా ఆలోచన ఏ విధంగా ఉంటుందనేది మనం ముందు చూస్తాం. గతంలో ఆయన హైటెక్ సిటీ ఇట్లా కంప్యూటర్స్ సిస్టమ్ ఉన్నప్పుడు కూడా ఎవరికి కూడు పెట్టుద్దా ఈ కంప్యూటర్, ఎవరికి కావాలా ఈ రాళ్ళగుట్టలో కొండలన్న రోజు అందరూ మాట్లాడారు, హేళన చేశారు.
ఈ రోజు చూస్తే దాని తాలూకా వచ్చిన ఫలాలు అన్నీ కూడా అందరూ అనుభవిస్తున్నారు. ఈ రోజు దాని గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నాం. రేపొద్దున అమరావతి నుంచి ఏదైతే మనం ఈ రోజు మళ్ళీ భూసేకరణ అంటున్నామో, ఏదైతే ల్యాండ్ పుల్లింగ్ అంటున్నామో, ఎందుకు తీసుకుంటున్నాం, ఏ పర్పస్ కోసం తీసుకుంటాం అనేది కూడా దాని గురించి క్రిస్టల్ క్లియర్ గా చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం మీకు ఖచ్చితంగా చెప్తుంది. వరల్డ్ బ్యాంక్ పెట్టిన కండిషన్స్, మీరు రకరకాల బ్యాంకుల దగ్గరికి వెళ్ళి అప్పులు తీసుకుంటున్నారు, వాళ్ళు పెట్టిన కండిషన్స్ కూడా జనాలకు చెప్పండి. నేనేమన్నాను ఇక్కడ, వాళ్ళు పెట్టిన కండిషన్స్ కూడా జనాలకు చెప్పండి అంటున్నా. యు ఆర్ అకౌంటబుల్ టు ద పబ్లిక్. అసలు జనానికి ఏమీ చెప్పకుండా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పని చేయదు. ఆ విషయాలు ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. నేను ఇక్కడ ఒక క్లారిటీ కూడా ఏమిస్తానంటే సార్, ఇందాక వెంకటరెడ్డి గారు ఏం మాట్లాడారంటే 2014 నుంచి 2019 వరకు, అంటే 2019 నుంచి 2024 వరకు ఈ 10 ఏళ్ల గవర్నమెంట్ లో జరిగిన మద్యం కుంభకోణంలో సిబిఐ ఎంక్వైరీ వేయాలి అని చాలా అద్భుతంగా, అంటే వీళ్ళు ఏంటంటే తెలుసా సార్, ప్రతిపక్షంలో కూర్చున్న ప్రతిసారి సిబిఐ ఎంక్వైరీ వేయాలి అంటారు. 5 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు సార్ 2014 నుంచి 2019 వరకు జరిగిన మద్యం స్కామ్ మీరు ఏదైతే అంటున్నారో, ఆ రోజు ఎవడు వెయ్యొద్దన్నాడు సార్ సిబిఐ ఎంక్వైరీ? ఆ రోజు నిగ్గు తేల్చాల్సిందిగా సిబిఐ ఎంక్వైరీ వేసి మిమ్మల్ని ఎవడు ఆపాడు? మేమేమైనా ఆపామా? మేమైనా అడ్డుకున్నామా? ప్రభుత్వం మీది, 100 మంది సలహాదారులు మీకున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పెద్ద పెద్ద నాయకులంతా, మీ మేధావులంతా మీ పక్కనే ఉన్నారు కదా. ఆ రోజే సిబిఐ ఎంక్వైరీ వేసి నిగ్గు తేల్చేస్తుంటే ఈ బాధలన్నీ ఉండేవి కాదు కదా. ఈ రోజు గుర్తొచ్చిందా సిబిఐ ఎంక్వైరీ మీకు? ఈ రోజు ఇంకొక మాట మాట్లాడాడు సార్ ఆయన. ఈ రోజు విజయసాయి రెడ్డి అంటే వీళ్ళందరికీ ప్రేమ పొంగిపోతుంది. మాకెందుకు సార్, ఒక దొంగతోటి మాకేంటి సార్ ప్రేమ? 16 నెలలు జైలు జీవితం గడిపాడు. ప్రజాధనం దోచుకున్న దాంట్లో అతను జైలు జీవితం గడిపిన వాళ్ళందరూ దొంగలైతే చాలా మంది వచ్చేస్తారు లిస్ట్ లోకి. నేనేమంటున్నా, సో అందువల్ల మనం లెట్ us not discuss on that. జైలు జీవితం గడిపిన వాళ్ళందరూ దొంగలైతే కొన్ని 100 మంది దొంగలు ఉన్నారు అన్ని పార్టీల్లో. సార్ లెట్ మీ కంప్లీట్, డోంట్ ఇంటర్ఫియర్ ఇన్ మిడిల్. నేనేం చెప్తున్నాను, మాకు విజయసాయి మీద ప్రేమ పెరిగిందని ఏనంటున్నాడు. మాకేం అవసరం సార్? ఎవరు విజయసాయి రెడ్డి? మాకేం అవసరం? మీ పార్టీ తోటి కుమ్మక్కై, మీ పార్టీ తోటి స్నేహం చేసి, మీ పార్టీ తోటి ఇన్ని సంవత్సరాలు నడిచిన వ్యక్తితోటి మాకేంటి సంబంధం? ఈ రోజు వీళ్ళు ఏమన్నారు, మాకు 2 సంవత్సరాలు చనుమానాలు ఉన్నాయి అన్నాడు. 2 సంవత్సరాలు చనుమానాలు ఉంటే ఎలక్షన్స్ రోజు విజయసాయి రెడ్డిని పక్కన పెట్టుకొని నా కుడి భుజం విజయసాయి రెడ్డి, నా ఆత్మ విజయసాయి రెడ్డి అని జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా సరే, విజయసాయి రెడ్డి గారు ఇప్పుడు ఎవరి కుడి భుజంగా మారారో మళ్ళీ నెక్స్ట్ డిబేట్ లో మనం ఆడుకుందాం. థ్యాంక్ యూ అజయ్ గారు, నాగేంద్ర గారు, వెంకటరెడ్డి గారు అండ్ మస్తానరావు గారు, అందరికీ ధన్యవాదాలు. సో చూసాం జగన్మోహన్ రెడ్డిలో ఒక భయం అయితే ఆవరించింది, చాలా స్పష్టంగా గమనించవచ్చు. అందులో ఎంపిక చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎంపిక చేసిన వితిన్ కోట్స్ ఆయన చెప్పిన చాలా అంశాలు, వాటి నిజంగా అవన్నీ డిబేటబుల్ అంశాలే. దానికి ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉండాలి. ఆయన లేవనెత్తిన అంశాలు, జగన్మోహన్ రెడ్డి జస్ట్ బికాజ్ అపోజిషన్లో ఉన్నాడు కాబట్టి ఆయన లేవనెత్తిన అంశాలకి సాంక్టిటీ ఉండదని అనుకోవడంలో అది కరెక్ట్ కాదు, అనుకోవడం కరెక్ట్ కాదు. ఈ 10 ఏళ్ల పాటు జరిగిన వాళ్ళ ప్రభుత్వంలోనూ వీళ్ళ ప్రభుత్వంలో